ప్రపంచంలో అత్యంత ప్రాచీన యతి సాంప్రదాయం పేర మీకు నా అభివాదాలు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు మాత అనదగ్గ నా సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేర మీకు నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా మతమని గర్విస్తూ ఉన్నాను. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్త దేశాల నుండి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయమైన దేశం నా దేశమని గర్విస్తూ ఉన్నాను. శాఖాభిమానము, స్వమత దురాభిమానము ఈ జగత్తుని ఆక్రమించి ఉన్నవి. అవి భూమిని దౌర్జన్యమయం చేసి అనేక పర్యాయాలు రక్తసిక్తం చేశాయి. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే మానవ సమాజం నేటి కన్నా విశేష అభివృద్ధి పొంది ఉండేది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగిన గంట సర్వ విధాలైన స్వమత దురాభిమానానికి, పరమత ద్వేషానికి కత్తితో కానివ్వండి, కలంతో కానివ్వండి సాగనింపవలసిన సమయం ఆసన్నమైనది. ఈ మహాసభ ద్వేష భావాలకు శాంతి పాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని స్వామీజీ తన ప్రసంగాన్ని ముగించారు.